అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టీనే న్యూస్. వెల్కమ్ టు ఇయ్యాల పొద్దుగాల వార్తలు. కేసీఆర్ సార్కి సిట్ నోటీసులు పంపించడం జరిగింది. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన వివరాల ప్రకారంగా మొన్న కేటీఆర్ సార్ కావచ్చు, హరీష్ రావు సార్ కావచ్చు, సంతోష్ రావు సార్ కావచ్చు, మొత్తానికి వాళ్లకు సిట్ నోటీసులు ఏ విధంగా అందాయో అదేవిధంగా కేసీఆర్ సార్ కూడా సిట్ నోటీసులు పంపించడం జరిగింది. సిట్ నోటీసులు వచ్చిన వెంబడే నేను ఖచ్చితంగా మీకు సహకరిస్తానని చెప్పేసి కూడా కేసీఆర్ సార్ చెప్పడం జరిగింది. ఎందుకంటే దాంతోపాటు ఇప్పుడు నేను రాలేను, కొంత మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మున్సిపాలిటీ ఎన్నికల తరహాలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న నేతను కాబట్టి ఈ టికెట్లు ఎంపిక చేసే తరహాలో నాకే బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నేను ఆ ప్రక్రియలో ఆ క్రమంలో ఆ యొక్క కార్యక్రమాల్లో ఉంటాను కాబట్టి నేను అందుకోలేకపోతున్నాను, మీకు సహకరించలేకపోతున్నాను. మరో యొక్క డేటు ఫిక్స్ చేయండి, ఆ తర్వాత మీకు సహకరిస్తాను. అలాగే ఈ యొక్క సిట్ నోటీసులు కూడా ఈ యొక్క విచారణ ఎక్కడ జరపాలి అంటే అనుకూలంగా మీరు ఎక్కడ అనుకుంటే అలా అని చెప్పేసి కూడా సిట్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. దానికి సానుకూలంగా అది కొంత వయసు ఇబ్బందులు ఉండడం వల్ల, అనారోగ్యంగా ఉండడం వల్ల ఇబ్బందిగా ఉంది, మీరు మా యొక్క ఫామ్ హౌస్కి రావచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అన్నట్టు దానికి సంబంధించిన కేసీఆర్ సారు దానికి సంబంధించిన రిటర్న్ లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా అధికారులు కూడా దానికి సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది అన్నట్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు. నందినగర్లోని ఆయన నివాసంలో అందించిన అధికారులు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని ఆదేశాలు. స్టేషన్కు వచ్చినా సరే వేరే చోటైనా సరేనని వెల్లడి. నేను రాలేను, మీరే ఫామ్ హౌస్కి రండి అని చెప్పేసి కేసీఆర్ సార్ అంటున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నందువలన మరో తేదీ ఫిక్స్ చేయాలని విజ్ఞప్తి. కేసీఆర్ వినతిపై నేడు నిర్ణయం. సిట్ చీఫ్ సజ్జనార్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రం ఇక్కడున్న పరిస్థితి అయితే ఇబ్బందిగా ఉందబ్బా. మరి ఇప్పుడు ఆల్రెడీ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదాలో నేనే ఉన్నాను, దాంతోపాటు ఆ విధంగా టికెట్లు కూడా నేనే ఎంపిక చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి నేను రాలేను అని చెప్పేసి చెప్పారు. వేరే తేదీ కూడా ఖరారు చేయమని కేసీఆర్ సార్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు 160 సిఆర్పిఎసి కింద సిట్ గురువారం నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉండగా బంజారాహిల్స్లోని నందినగర్లో ఆయన నివాసంలో అధికారులు నోటీసులు అందించారు. జూబ్లీ హిల్స్ పిఎస్లోని సిట్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని లేదా హైదరాబాద్లోని ఆయన సూచించిన ప్రాంతానికే తాము వస్తామని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్, అధికార దుర్వినియోగం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం తదితర అభియోగాలపై పలు సెక్షన్ల కింద జాగుట్ట పోలీస్ స్టేషన్లో 2024 మార్చి 10న నమోదైన క్రైమ్ నంబర్ 243/2024 కేసు దర్యాప్తులో భాగంగా విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఇదే కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ రావును సిట్ ఇప్పటికే విచారించిందని చెప్పేసి మిగతా 2వ పేపర్లు ఉంది. దానికి సంబంధించింది అన్నట్టు. దానికి సంబంధించిన రిప్లై కూడా చూసుకోవచ్చు కేసీఆర్ సార్ది. ఏ నోటీసులైనా ఎర్రవల్లికే పంపండి అని చెప్పేసి కేసీఆర్ సార్ చెప్తున్నాడు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం తాము సిట్ విచారణకు హాజరు కాలేనని కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు గురువారం సిట్ ఏసీపీ వెంకటగిరికి రిప్లై ఇచ్చారు. పార్టీ గుర్తుపై ఎన్నికలు జరుగుతున్నందున అభ్యర్థులను తానే ఫైనల్స్ చేయాల్సి ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం విచారణకు రాలేనని మరో తేదీ సూచించాలని విజ్ఞప్తి చేశారు. సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం 65 ఏళ్లు దాటిన వ్యక్తులను స్టేషన్కు రావాల్సిన అవసరం లేదని, కాబట్టి సిద్దిపేట జిల్లాలో తన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నివాసానికి అధికారులు రావాలని కోరారు. విచారణకు వచ్చే ముందు మరోసారి సిట్ నోటీసులు ఇవ్వాలని, భవిష్యత్తులో ఎలాంటి నోటీసులైనా ఎర్రవల్లి అడ్రస్కే పంపాలని విన్నవించారు. మాజీ సీఎంగా, ప్రస్తుత ప్రతిపక్ష నేతగా, బాధ్యత గల పౌరుడిగా విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే కేసీఆర్ సార్ దానికి సహకరిస్తామని చెప్తున్నారు. మరో విషయం ఏంటంటే దాంతోపాటు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఉంటే కరెక్ట్ కాదు, కొంచెం మాకు టైం కావాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అన్నట్టు. దానికి సంబంధించింది ఇదే వార్త కొనసాగింపుగా విచారణ కాదు ప్రతీకారం, కేసీఆర్కు సిట్ నోటీసులపై కేటీఆర్ కామెంట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. అలాగే నోటీసులు బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని చెప్పేసి వ్యాఖ్య అని చెప్పేసి కేటీఆర్ సార్ అంటున్నారు. దాంతోపాటు కేసీఆర్కు నోటీసులు రాజకీయ కక్ష అని చెప్పేసి ఆయన్ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే అని చెప్పేసి హరీష్ రావు సార్ అంటున్నాడు.
దాంతోపాటు రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడిపై బురద జల్లడమేనని మండిపాటు. ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు సార్ కావచ్చు, కేటీఆర్ సార్ కావచ్చు, కేసీఆర్ సార్ తోటి భేటీ అయ్యారు, కేటీఆర్ సార్ ఇట్లా. సో దానికి సంబంధించింది మొత్తానికైతే ఈ యొక్క నోటీసులకు సంబంధించి అయినా మున్సిపాలిటీ ఎన్నికల తరహాలో నోటీసులు వెంటనే వస్తే ఎవరైనా అదే విధంగా ఉంటారు. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ కూడా వాటిని ఆ యొక్క నోటీసులను కొంచెం ఆసరాగా చేసుకొని ఆ విధంగా ఎన్నికల తరహాలో ఇప్పుడు ఓట్లు కొంచెం దండుకునే పరిస్థితి కూడా ఉండొచ్చు. కానీ ఆ రెండు పార్టీలు ఏ విధంగా చూస్తే కూడా చూడొచ్చు అన్నట్టు. సో దాంతోపాటు నేరస్తులకు శిక్ష పడుతుందో లేదో ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా బాధించేదే అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు అంటున్నారు. మొత్తానికి ఎన్నికలు ఉన్నాయనే కేసీఆర్కు నోటీసులు, విచారణ తర్వాత పూర్తి చేయాలని డిమాండ్ అని చెప్పేసి కూడా, విచారణ కంపల్సరీ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూనే కవిత గారు. సో ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి కూడా పంపించారని చెప్పేసి కూడా ఒక మాట కూడా అన్నారన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త అదే కొనసాగింపుగా చూస్తే మొత్తానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సార్ మాట్లాడుతున్నారు. సో రాజకీయ కక్ష కాదు, చట్ట ప్రకారమే కేసీఆర్కు నోటీసులు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సార్ అంటున్నారు. సో దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ ఆయనకు తెలియకుండానే జరగలేదు, నిజాలు బయటకు రావాలంటే విచారించాల్సిందేనని వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి రాజకీయ కక్ష సాధింపు అయితే కాదు, మొత్తానికి చట్ట ప్రకారం పోతున్నామని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ సారు చెప్తున్నారంట. సో దానికి సంబంధించింది యాక్టింగ్ తప్ప యాక్షన్ లేదు, ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరంపై సిట్ పేరుతో కాలయాపన అని చెప్పేసి గొర్రెలు, లిక్కర్, నైనికోల్ బ్లాక్ అన్నింటిలోనూ పాత పద్ధతి. 12 సర్కారు నిర్ణయాలపై సిట్టింగ్ జడ్జితో తేల్చాల్సిందే అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సార్ అంటున్నారంటూ. ఇక్కడ ఉన్న పార్టీలన్నీ ఒకే లెక్కలా ఉన్నవి, ఏది విచారణ జరగదు, విచారణ జరిగిన ముందలకు పోయినా కానీ అది బయటికి రాదు, అవి ఏం జరుగుతున్నాయి కూడా ఒక కాలయాపన చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని విషయాలలో ఈ యొక్క సిట్ విచారణ ఈ విధంగా కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయం కావచ్చు, లేకపోతే ఈ గొర్రెల స్కామ్ కావచ్చు, లేకపోతే పవర్కి సంబంధించిన కరెంటుకి సంబంధించిన స్కామ్ కావచ్చు, ఇవన్నీ విచారణ చేసిన తర్వాత కూడా తుది తీర్పులు వెల్లడించకపోతే, పరిస్థితులు ముందరికి రాకపోతే ఇవన్నీ ఎట్లుంటాయంటే, గతంలో ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క 3 రాజధానుల రచ్చ ఎట్లా ఉండేనో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది కూడా కాలయాపన జరిగినట్టుగా కనిపిస్తుంది అన్నట్టు. సో ప్రభుత్వం పైన మాత్రం వ్యతిరేకత మొదలవుతుంది ఇలా ఉంటే మాత్రం. ఎందుకంటే విచారణ జరుగుతుంది అంటే ఎన్ని రోజులు జరుగుతుంది అంటే కన్క్లూజన్కి రావాలి, ఆ తర్వాతనే మొత్తం పూర్తి వివరాలతో వాటిపైన చట్టపైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంటుంది. ఇంకెన్ని రోజులు చేస్తారా నాయన అని చెప్పేసి ప్రజలు, లేకపోతే స్థానిక అధికారులు, లేకపోతే ప్రజాప్రతినిధులు అనుకుంటారు. సో విపక్షాలు మాత్రం మేము చేయలేదు కాబట్టి ఇవన్నీ జరగవు, ఇవన్నీ ఏమంటారు డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి కూడా విపక్షాలు అంటున్నాయి. సో ఏది నమ్మొచ్చు ఇందులో? జరిగిందేదో అన్యాయం జరిగితే మాత్రం బయటికి పెట్టాలి కదా. ప్రజల సొమ్ములు తీసుకుపోయి అధికార దుర్వినియోగం చేసినప్పుడు వాటికి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే కదా, మరి ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా మేము కూడా ఈ యొక్క టీ9 న్యూస్ నుంచి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది పరిస్థితి. మొత్తానికి 3 పార్టీలు వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చింది, మొత్తానికి సిబిఐకి ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు అంటారు, అక్కడ నుంచి తీసుకురారు, ఇక్కడ నుంచి తీసుకురారు, మొత్తానికి మాత్రం డైవర్షన్ పాలిటిక్స్. ఎన్నికలు మాత్రం ఆగవు, ఎన్నికలు నడుస్తూనే ఉంటాయి అన్నట్టు. సో అది పరిస్థితి అన్నట్టు.